హలో అండి, వెరీ గుడ్ మార్నింగ్. సో నిన్న మధ్యాహ్నం వరకు మనకి ఈ వెబ్ ఆప్షన్స్ ఎక్సర్సైజ్ చేయడానికి 1 o'clock వరకు టైం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా దాని తర్వాత మళ్ళీ ఒక 2 hours పెంచి 3 o'clock దాకా టైం ఇచ్చారు. సో అప్పటి వరకు ఎవరెవరైతే ఆప్షన్స్ పెట్టారో వాళ్ళందరికీ కూడా ఈవినింగ్ బిఫోర్ 6 మనకి అలాట్మెంట్స్ కూడా ఇవ్వడం జరిగిందనమాట. సో ఎవరెవరికైతే సీట్స్ వచ్చాయో వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అండి. సో ఒకసారి దాని డీటెయిల్డ్ అనాలిసిస్ చూసినట్లయితే అసలు మనకి ఈ అలాట్మెంట్ లిస్ట్ అంతా కూడా మనకు ఆల్రెడీ వెబ్సైట్లో పెట్టారు. సో అయితే ఈ ఫేజ్ 3లో మనకి 342 సీట్స్ కొత్తగా, అంటే వేకెంట్ సీట్స్ నిన్న మనం చూసినట్లు 342 వేకెంట్ సీట్స్ ఉంటే, సో ఆ 342 సీట్స్ అలాట్మెంట్తో పాటు ఇంకా ఆల్రెడీ సీట్ వచ్చిన వాళ్ళు కూడా కొంతమంది కాలేజ్ చేంజ్ చేసుకోవడానికి ఆప్షన్స్ పెట్టుకున్నారు. సో అలా మొత్తం నిన్న ఫేజ్ 3లో ఒక 874 మందికి సీట్స్ అలాట్ చేయడం జరిగిందనమాట, కొత్త వాళ్ళకి కానీ లేదంటే ఆల్రెడీ సీట్ వచ్చిన వాళ్ళకి కానీ. సో అదేవిధంగా మనకి అసలు కట్ ఆఫ్ ర్యాంక్స్ ఎలా ఉన్నాయి అనేది కూడా చూసినట్లయితే బీక్యాట్ లోకల్ ఇది. సో ఈ ఫస్ట్ కాలం. సో బీక్యాట్ లోకల్ తీసుకున్నట్టయితే మనకి ఈ విధంగా ఉన్నాయి. ఇవన్నీ కూడా నేను అసెండింగ్ ఆర్డర్లో సార్ట్అవుట్ చేయడం జరిగింది. సో కాలేజ్ వైజ్ ఇక్కడ మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది, ప్రతిదీ నేను ఎక్స్ప్లెయిన్ చేయను. సో మీరు కావాలంటే వీడియోని పాజ్ చేసి కూడా చూసుకోవచ్చు. మొత్తంగా మనకి ఎక్కడి వరకు వచ్చింది సీట్ అని అంటే చూడండి, ఇక్కడ టీఆర్ఆర్ లాస్ట్లో ఉంది. 5,49,376 వరకు వచ్చి ఆగిపోయిందనమాట. ఇది బీక్యాట్ లోకల్లో, రైట్. ఇక మనం యాజ్ యూజువల్గా ఎక్స్పెక్ట్ చేసినట్టు 5,04,000 మొన్న సెకండ్ రౌండ్లో లాస్ట్ ర్యాంక్ ఉండింది. బట్ ఇప్పుడు ఒక ఆల్మోస్ట్ ఒక 40,000 ప్లస్ పెరిగింది, ఇంక్రీజ్ అయింది. అదేవిధంగా ఇప్పుడు ఒకసారి మనము ఈ నాన్ లోకల్ యూఎన్ఆర్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఒకసారి చెక్ చేద్దాము. సో నాన్ లోకల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి, అదే యూఎన్ఆర్ అంటాం కదా వాళ్ళనమాట, అంటే నాన్ లోకల్స్ యూఎన్ఆర్ కోట ఇది. దీంట్లో 74,953 అపోలోలో లాస్ట్ ర్యాంక్, ఆ తర్వాత డెక్కన్ 88,000 ఈ విధంగా ఉంది. సో మొత్తంగా చూసుకున్నట్లయితే నీలిమలో 2,44,055 వరకు సీట్ వచ్చింది. బట్ దానికంటే ముందు ఉన్న కాలేజ్ ఏదైనా తీసుకుంటే మనము నోవా 1,45,586 వరకు మాత్రమే వచ్చిందనమాట. సో ఇవన్నీ కూడా దగ్గర దగ్గర ఉన్నాయి ఈ ర్యాంక్స్ అన్నీ కూడా. సో మనం దీన్నే కన్సిడర్ చేయాలి. నీలిమ ఏంటి అని అంటే ఇది అఫిలియేటెడ్ టు అనురాగ్ యూనివర్సిటీ, ఇట్ ఈస్ నాట్ అఫిలియేటెడ్ టు కేఎన్ఆర్ యూహెచ్ఎస్. అండ్ ఫీజు కూడా బీక్యాట్లో 15 lakhs ఉంటుంది, అదేవిధంగా సీక్యాట్లో అయితే 22.5 lakhs ఉంటుంది. అందుకనే దీంట్లో కొంత ఎక్కువ ర్యాంక్ వరకు కూడా రావడానికి అవకాశం ఉందన్నమాట, రైట్. నెక్స్ట్ ఇక సి కేటగిరీ తీసుకున్నట్లయితే నిన్న చాలామందికి సీక్యాట్లో సీటు మనం గైడ్ చేసిన వాళ్ళందరికీ కూడా సీట్ రావడం జరిగిందనమాట. సో స్టార్టింగ్ అపోలో కాలేజ్లో మనకి 3,91,000 కట్ ఆఫ్ ఉంది. తర్వాత కామినేని హైదరాబాద్ 5,69,000 వరకు వచ్చింది. తర్వాత మమతా బాచ్పల్లి 5,82,000. ఓకే, సో ఈ విధంగా తీసుకుంటే మనకి నోవాలో 13,19,000 దాకా సీటు వచ్చిందనమాట. సో మరి దీని తర్వాత మళ్ళీ నెక్స్ట్ రౌండ్ ఉంటుందా అని చాలామంది అడుగుతున్నారు. నెక్స్ట్ రౌండ్ మోస్ట్ ప్రాబబ్లీ ఉండే అవకాశం అయితే ఉందండి. ఎందుకనంటే కొన్ని రీజన్స్ ఉన్నాయి, అంటే కొన్ని సీట్స్ మిగిలాయని తెలిసింది. అదేవిధంగా మరి దీంట్లో ఎంతమంది సీట్ తీసుకుంటారు ఏంటి అనేది ఇంకా మనకి తెలీదు. అఫ్కోర్స్ బాండ్ ఉంది, బట్ బాండ్ ఉన్నా కూడా మేబీ వేరియస్ రీజన్స్ వల్ల కొంతమందికి రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. సో అవన్నీ అవసరం లేదు. బట్ ఎనీవే ఇంకొక రౌండ్ అయితే ఉండే అవకాశం ఉంది. బట్ ఎవరికైతే సీట్ రాలేదో వాళ్ళకైతే బెనిఫిట్ ఉంటుంది. సీట్ ఆల్రెడీ వచ్చిన వాళ్ళకి అప్గ్రేడ్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే చాలా తక్కువనే ఉంటాయి. బట్ ట్రై చేయాలనుకుంటే మీరు ట్రై చేయొచ్చు, తప్పకుండా ప్రాబ్లం లేదు. సో ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి ఆల్ ఇండియా కోటా గురించి ఒకసారి చూద్దాము. ఇప్పుడు షెడ్యూల్ ప్రకారంగా నిన్న మనకి ఆల్ ఇండియా కోటా రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవ్వాలి. బట్ నిన్న ఈవినింగ్ ఎప్పుడో అయినట్లుంది నైట్. ఇక్కడ మీకు న్యూ రిజిస్ట్రేషన్ అని ఉంటుంది కదా, నిన్నటి వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు ఎలా చేసుకోవాలి ఏంటి అనేది. సో ఆ న్యూ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేసినట్లయితే ఇలా లాగిన్ పేజ్ వస్తుంది. దాని కింద ఇక్కడ మీకు న్యూ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అని ఉంది కదా, ఇది క్లిక్ చేసి మీరు
కొత్తగా రిజిస్టర్ చేసుకోవాలనుకునే వాళ్ళు ఇలా ఇవన్నీ కూడా చూసుకొని రిజిస్టర్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇక్కడ మీ డీటెయిల్స్ అన్నీ కూడా ఇస్తూ స్టెప్ బై స్టెప్ మీరు ప్రాసెస్ చేసుకోవచ్చు. ఇక తెలంగాణలో కొత్త రిజిస్ట్రేషన్ ఉంటుందా అని కూడా చాలామంది అడుగుతున్నారు. తెలంగాణలో కొత్త రిజిస్ట్రేషన్ మోస్ట్ ప్రాబబ్లీ ఉండకపోవచ్చు. ఓకే, సో ఆల్రెడీ రిజిస్టర్ చేసిన వాళ్ళకి మాత్రమే ఛాన్స్ ఉంటుంది. అయితే ఇలాంటివి చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. మరి నెక్స్ట్ ఇయర్ అయినా ఏమైనా చేంజెస్ చేస్తారా ఏంటి అనేది తెలియదు. అంటే ఏంటి అని అంటే ఇప్పుడు ఆల్ ఇండియా కోటా తీసుకుంటే మీకు ప్రతి రౌండ్కి రిజిస్ట్రేషను అలౌ చేస్తున్నారు, రైట్. బట్ ఇక్కడ తెలంగాణ కానీ ఏపీ కానీ ఇక్కడ కౌన్సిలింగ్స్లో కొత్త రిజిస్ట్రేషన్ ఒకసారే ఉంటుంది, మళ్ళీ యాక్సెప్ట్ చేయట్లేదు, అలౌ చేయట్లేదు ప్రతి రౌండ్కి. ఎవరికైనా తెలియకనో ల్యాక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు చేసుకోలేకపోతే వాళ్ళు ఇంకా లైఫ్ లాంగ్ బాధపడే పరిస్థితి ఏర్పాటు చేశారు వీళ్ళు. బట్ అలా కాకుండా కొంత వెసులుబాటు ఇచ్చినట్లయితే స్టూడెంట్స్ అందరికీ కూడా తప్పకుండా అందరూ బెనిఫిట్ అవుతారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. దాంతోపాటు ఇక్కడ మనకి ఏబిసి కేటగిరీ అని ఇలా 3 కేటగిరీస్ ఉన్నాయి. ఎంబీబీఎస్, బీడీఎస్, వీటితో పాటు మళ్ళీ ఆయుష్ కోర్సెస్, ఇంకా రకరకాల అంటే నీట్ ర్యాంకు బేస్ చేసుకొని అడ్మిషన్ ఇచ్చేటువంటి కోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కలిపి ఒకే రిజిస్ట్రేషన్ పెడితే బాగుంటుందనేది నా ఒపీనియన్. సో ఎందుకు అనంటే ఇప్పుడు ఏ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో తెలియట్లేదు, అండ్ నోటిఫికేషన్ వచ్చినా కూడా ఏ కేటగిరీలో వాళ్ళకి సీట్ వస్తుందో తెలియట్లేదు, అండ్ దానికి ఫీజు కట్టాలి, దీనికి ఫీజు కట్టాలి. ఇప్పుడు ఏ క్యాట్కి కట్టాలి, బీ క్యాట్కి కట్టాలి, రైట్. సో బీ క్యాట్లో సీట్ వస్తుంది, తర్వాత ఏ క్యాట్లో వస్తే మళ్ళీ ఈ చేసిన ప్రాసెస్ అంతా కూడా వేస్ట్ అయిపోతుంది. అంటే మీకు సీట్ వచ్చింది, బీ క్యాట్లో సీట్ వచ్చింది, మీరు ఫీజులు కట్టాలి, డీడీలు తీయాలి, కాలేజ్కి వెళ్ళాలి, రిపోర్టింగ్ చేయాలి, ఇవన్నీ చేసిన తర్వాత మళ్ళీ ఇంక నెక్స్ట్ రౌండ్లో ఏ క్యాట్లో సీట్ వస్తుంది, అప్పుడు మళ్ళీ వెళ్ళి ఇక్కడ క్యాన్సిల్ చేసుకోవాలి, ఆ తర్వాత మళ్ళీ వచ్చి ఇక్కడ రిపోర్టింగ్ చేయాలి. ఇదంతా ఒక డబుల్ ప్రాసెస్ అవుతుందన్నమాట. చాలామంది స్టూడెంట్స్ దీనివల్ల ఇబ్బంది పడుతున్నారు, పేరెంట్స్ కూడా. ఎప్పుడు ఏం చేయాలి ఏంటి అనేది అర్థం కాకుండా ఉంది అనమాట సిచ్యువేషను. సో అవన్నీ లేకుండా ఉండాలంటే ఇప్పుడు ఆల్ ఇండియా కోటాలో ఎలాగైతే రిజిస్ట్రేషన్ ఏమో అన్ని రౌండ్స్కి అలౌ చేస్తున్నారు, దాంతోపాటు అన్ని కేటగిరీస్ ఆల్ ఇండియా కోటా, డీమ్డ్ యూనివర్సిటీస్, మేనేజ్మెంట్, ఎన్ఆర్ఐ అన్నీ కలిపి పెయిడ్ సీట్స్ అన్నిటికి కలిపి ఒకటేసారి ఈ కౌన్సిలింగ్ జరుగుతుంది. సో ఇదే సిస్టమ్ ఎందుకు ఇక్కడ ఫాలో అవ్వకూడదు? అదేవిధంగా జేఏఈ కౌన్సిలింగ్లో కూడా అంటే జోసా కౌన్సిలింగ్లో కూడా ఐఐటీసు, ఎన్ఐటీసు, ట్రిపుల్ జిఎఫ్టిఐస్ ఇవన్నీ కూడా కలిపే ఉంటాయి. అన్నిటికీ కలిపి ఒకేసారి రిజిస్ట్రేషన్ ఉంటుంది. అఫ్కోర్స్ అది కూడా మళ్ళీ రిజిస్ట్రేషన్ ఉండదు ప్రతి రౌండ్కి. సో అది ఒక టైప్ ఆఫ్ కాన్సెప్ట్. బట్ అన్నీ కలిపి పెడితే ఏమవుతుందంటే ఒకసారి రిజిస్ట్రేషన్ ఫీజు పే చేస్తే సరిపోతుంది. బట్ ఇక్కడ ఏమవుతుంది, దీనికి ఒకసారి రిజిస్ట్రేషన్ ఫీజు పే చేయాలి, మళ్ళీ బీ క్యాట్కి అప్లై చేయాలంటే దానికి రిజిస్ట్రేషన్ ఫీజు పే చేయాలి. అలాట్ సీట్ అలాట్ అయింది అనుకోండి, సీట్ అలాట్ అయిన తర్వాత మళ్ళీ ఈ అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేయాలంటే యూనివర్సిటీ ఫీజు దీనికి కట్టాలి. ఏ కేటగిరీ అయితే 12,000, బీ కేటగిరీ అయితే 40,000, సి కేటగిరీ అయితే 70,000. ఏంటి ఇదంతా డబ్బుల కోసం చేస్తున్నట్టే ఉంది తప్ప యూనివర్సిటీ పిల్లల్ని, పేరెంట్ని దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకున్నట్టయితే అనిపించట్లేదు. దయచేసి వీళ్ళు కొంచెం ఒక్కసారి ఆలోచిస్తే బాగుంటుందని నా ఉద్దేశం. సో ఇవ్వండి ఈరోజు ఉన్నటువంటి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ మరో వీడియోలో కలుద్దాము. సో అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. అండ్ ఎవరెవరికైతే సీట్ వచ్చిందో వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.